ఇక నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరిగేషన్ వర్సెస్ సబ్ రిజిస్ట్రేషన్ అధికారులుగా సీన్ మారిపోయింది. మిర్యాలగూడలో ఎన్ఎస్పీ క్యాంపులో ఏ కేటగిరీ బిల్డింగ్ను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు జిల్లా కలెక్టర్ కేటాయించారు. అయితే ఈ భవనం ఈడీకి కేటాయించాలని ఎన్ఎస్పీ అధికారులు అడుగుతున్నారు. అంతేకాదు రికార్డులను తీసుకొని వచ్చిన సబ్ రిజిస్ట్రార్ సిబ్బందిని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారు. జరిగిన విషయం పై అధికారులకు చెప్పగా బిల్డింగ్ను స్వాధీనం చేసుకోవాలి అని సబ్ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారు సబ్ కలెక్టర్. ఇది ఓది మీద ఇరిగేషన్ ఛార్జ్ పర్సన్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ గవర్నమెంట్ బిల్డింగ్ త్వరలో అని చెప్పి ప్లేస్ కూడా ఇచ్చారు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర. అక్కడ మళ్ళీ రైతు వేదిక నిర్మించారు. ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ ఆర్డర్స్ ఏమున్నాయంటే ఈ నెలాఖరుకు జనవరి 1 నుంచి మనకి రెంట్ అనేది రాదు. ప్రైవేట్ బిల్డింగ్లో ఉంటే కంపల్సరీ ఏదో ఒక అందుబాటులో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. దాని ప్రకారమే మన జిల్లాలో ఉన్న అనేక ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తున్న గవర్నమెంట్ ఆఫీసులని కలెక్టర్ గారు గవర్నమెంట్ బిల్డింగ్లు కేటాయిస్తూ ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనిలో సీరియల్ నెంబర్ 24లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ మిర్యాలగూడకు ఎన్ఎస్పీ బిల్డింగ్ ఏ కేటగిరీ బిసైడ్ డిఎస్పీ ఆఫీస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మిర్యాలగూడను కేటాయించడం జరిగింది. దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము ఈ గారికి లెటర్ రాయడం జరిగింది. ఈ గారు రిప్లై ఇస్తూ ఇది మాకే కావాలి అని చెప్తూనే మళ్ళీ అసలు ఇరిగేషన్ బిల్డింగ్ను కలెక్టర్ గారికి ఇచ్చే అధికారం లేదని చెప్పి మాకు రిప్లై ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ప్రాపర్ ఛానల్ ద్వారా డిఆర్ ద్వారా కలెక్టర్ గారికి పంపడం జరిగింది. మరి నిన్న సాయంత్రం మా డిఆర్ గారు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మీరు పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు, మీకు కలెక్టర్ ఆర్డర్ ఉంది కాబట్టి మీ